పెళ్ళి అంటే ఒకరినొకరు అర్థం చేసుకోవడం, అపార్థాలు చేసుకోవడం కాదు. అబ్బాయికి అమ్మాయికి వయసు వచ్చిందని పెళ్ళి చేస్తే లాస్ట్కు అమ్మాయి ఇటు అబ్బాయి అటు వెళ్ళిపోయి జీవితం మొత్తం పొట్లాటతో వెళ్ళిపోతుంది. వయసు వస్తే సరిపోతుందా? బాధ్యత కూడా తెలిసి ఉండాలి కదా. బాధ్యత తెలిస్తేనే ఆ బరువు ఎత్తుకుంటాడనే నమ్మకంతో పెళ్ళి అనేది చేయాలి. అంతేగాని పెళ్ళి చేయాలి అంటే పెళ్ళి చేసిన తర్వాత పిల్లలైన తర్వాత బాధ్యతలన్నీ వస్తాయి. ఆ బాధ్యతలు వచ్చిన తర్వాత వాటిని మోయగల శక్తి ఉంటేనే అంతవరకు వెళ్ళాలి. లేదు అని అంటే నాకు ఈ పెళ్ళొద్దురా బాబాయ్, నా జీవితాన్ని నేను చూసుకుంటా అని చెప్పేసి ఉండాలి. అంతేగాని ఒక ఇంటి నుంచి తీసుకొచ్చిన అమ్మాయిని మనం బాధ పెట్టి టార్చర్ చేసి మానసికంగా శారీరకంగా ఎంతగానో ఇబ్బంది పెట్టడం వల్ల ఒక మొగనికి వచ్చే ఆనందం ఏందో మాకు తెలియదు. మీ రకంగా మేము ఇబ్బంది పెడితే మీరు తెల్లారి కూడా ఇంట్లో బతకరు. మేము ప్రాబ్లం తెచ్చినా మాకు ఇదే బాధ, మీతో ప్రాబ్లం వచ్చినా మాకు ఇదే బాధ. అలాంటిది ఆడవాళ్ళకి ఇంత బాధ పెట్టిన వాళ్ళకి ఖచ్చితంగా ఆడవాళ్ళ ఉసురు అనేది తగులుతుంది. జీవితం మొత్తం నువ్వు ఎంత సంపాదించినా ఆడదానికి సంతోష పెట్టినప్పుడు నీ జీవితం వ్యర్థం.